వెల్కమ్ టు క్యూటబల్ న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే ఫలితాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తవలస మండల కేంద్రంలో సుమారు 19 స్కూళ్ళ నుంచి విద్యార్థులు అయితే పరీక్షలకు హాజరు కావడం జరిగింది. ఈ 19 స్కూళ్ళ నుంచి ఎంతమంది ఏ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ రాశారు, ఏ స్కూల్లో ఎక్కువ ఫలితాలు సాధించారో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముందుగా దీంట్లో భాగంగా మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ ప్రకారంగా చూసుకుంటే సుమారు 19 స్కూల్ నుండి కొత్తవలస మండల కేంద్రంలో విద్యార్థులు అయితే హాజరయ్యారు. దీంట్లో ఫస్ట్గా మనం చూసుకుంటే ఏ స్కూల్ నుంచి విద్యార్థులు వెళ్ళారు, అలాగే ఎంతమంది ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు, అలాగే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, టోటల్ ఎంతమంది, అలాగే ప్రతి స్కూల్లో వచ్చినటువంటి శాతం ఎంత, అలాగే ఆ స్కూల్లో వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఎన్నో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి వీడియో కొద్దిగా ఎక్కువగా ఉన్నా దయచేసి చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ముందుగా మనం మొదటిగా చూసుకుంటే ఏపీఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ కొత్తవలసలో ఉన్నటువంటి అద్దన్నపాలెం స్కూల్ చూసుకుంటే ఇక్కడ ఈ స్కూల్ నుంచి 97 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 97 మంది కూడా పాస్ అవడం జరిగింది. ఒక్కరు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు అయితే లేవు. ఇక్కడ 100% రిజల్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే కొత్తవలస మండల కేంద్రంలో టాపర్గా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని 592 మార్కులు అయితే సాధించారు. అలాగే రెండవది ఏంటంటే సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మనం చూసుకుంటే ఇక్కడ 133 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కి హాజరైతే 133 మంది కూడా పాస్ అయ్యారు. ఇక్కడ ఫెయిల్ అయిన సందర్భాలు అయితే మనకు కనబడలేదు. ఇక్కడ కూడా 100% రిజల్ట్ అయితే ఇది సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అయితే సాధించింది కొత్తవలస మండల కేంద్రంలో. ఇక్కడ హైయెస్ట్ మార్కులు చూసుకుంటే అంటే 2024 సంవత్సరంలో 10th క్లాస్లో వచ్చిన హైయెస్ట్ మార్కులు చూసుకుంటే ఇక్కడ 589 మార్కులతో సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెకండ్ స్థానంలో ఉంది. అలాగే 3 చూసుకుంటే ఓపీ జిందాల్ భారతీయ విద్యా మందిర్ హై స్కూల్ ఇక్కడ 72 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే ఇందులో 71 మంది పాస్ అయ్యారు. ఒక్కరు మాత్రమే ఇందులో ఫెయిల్ అవడం జరిగింది. ఇందుకే ఇక్కడ 99% శాతాన్ని ఓపీ జిందాల్ విద్యా మందిర్ భారత స్కూల్ అయితే సాధించడం జరిగింది. ఇక్కడ ఓపీ జిందాల్ హై స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ 586 మార్కులు అయితే ఈ 2024 సంవత్సరంలో సాధించడం జరిగింది. అలాగే 4 చూసుకుంటే ఎస్వివి విద్యాలయం హై స్కూల్ చూసుకుంటే ఇక్కడ 16 మంది ఎగ్జామ్స్ రాస్తే 16 మంది కూడా పాస్ అవడం జరిగింది. ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళైతే ఎవరు కూడా లేరు. ఇక్కడ కూడా 100% రిజల్ట్ అయితే సాధించింది. ఈ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ 581గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి చూసుకుంటే ఎంజీపీఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తవలస చూసుకుంటే ఇక్కడ 35 మంది విద్యార్థులు హాజరైతే 35 మంది కూడా పాస్ అయ్యారు. ఇక్కడ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు అయితే ఏవీ లేవు. ఇక్కడ కూడా 100% రిజల్ట్ గా మనం చెప్పుకోవచ్చు, శాతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్క్స్ 571 మార్కులు అయితే ఈ ఏపీపీఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి చూసుకుంటే ఎస్టీ జిఆర్జీ హై స్కూల్ ఆర్పి పాలెం స్కూల్ చూసుకుంటే ఇక్కడ 18 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 18 మంది విద్యార్థులు కూడా ఇక్కడ రిజల్ట్ లో పాస్ అవడం జరిగింది. ఒక్క కూడా ఇక్కడ ఫెయిల్ అయిన సందర్భాలు అయితే లేదు. ఇక్కడ కూడా 100% రిజల్ట్ సాధించిన సందర్భం అయితే మనకు క్లియర్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఎస్టీ జిఆర్జీ సెంట్ జార్జ్ అనుకుంటా సెంట్ జార్జ్ స్కూల్లో 572 మంది 575 మార్కులు హైయెస్ట్ మార్కులుగా ఈ 10వ తరగతి పరీక్ష 2024 మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంక చూసుకుంటే 7 చూసుకుంటే బిఎస్ ఎంహెచ్హెచ్ మంగళపాలెం స్కూల్ చూసుకుంటే ఇక్కడ 38 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 38 మంది కూడా పాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు అయితే కనబడలేదు. ఇక్కడ కూడా 100% అయితే రిజల్ట్ సాధించింది ఈ మంగళపాలెంలో ఉన్న స్కూలు. ఇక్కడ హైయెస్ట్ మార్కు 2024 సంవత్సరంలో సాధించిన హైయెస్ట్ శాతం మార్క్ ఏంటంటే 571గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకు మనం చూసుకుంటే జ్ఞానోదయ ఆర్సిఎం హై స్కూల్ మనం చూసుకుంటే ఇక్కడ 11 మందికి విద్యార్థులు పరీక్షకు హాజరైతే 11 మందికి కూడా
పాస్ అవడం జరిగింది. ఫెయిల్ అయిన సందర్భాలు అయితే మనకు కనబడలేదు. ఇక్కడ రిజల్ట్ చూసుకుంటే 100%కి 100% కూడా ఈ యొక్క రిజల్ట్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 564 ఏదైతే 571 మార్కులు ఈ స్కూల్లో కూడా 571 మార్కులతో అత్యధిక మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా కేజీబీవి కొత్త వలస స్కూల్లో చూసుకుంటే ఇక్కడ 38 మంది విద్యార్థులు ఎగ్జామ్ కి అటెండ్ అయితే 38 మంది కూడా పాస్ అయిన సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు అయితే మనకు కనబడలేదు. ఎక్కడ కూడా 100% రిజల్ట్ కూడా కేజీబీవి స్కూల్ కొత్త వలస 100 రిజల్ట్ సాధించింది. ఇక్కడైతే హైయెస్ట్ మార్క్స్ 564 మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక 10వ మనం చూసుకుంటే జడ్పిహెచ్ స్కూల్ తెందేరు స్కూల్ నుండి అయితే 69 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 57 మంది అయితే మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 12 మంది ఫెయిల్ అయ్యారు. ఇక్కడ పర్సెంటేజ్ చూసుకుంటే 83%గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ మార్కు అంటే 2024 సంవత్సరంలో తెందేరు స్కూల్లో 10th క్లాస్ మార్కులు హైయెస్ట్ మార్కులు సాధించిన విద్యార్థి ఎవరైతే ఉండొచ్చో 500 మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా 11 సూర్యోదయ హై స్కూల్ మనం చూసుకుంటే ఇక్కడ 31 మంది విద్యార్థులు ఉంటే 30 మంది పాస్ అయ్యారు, ఒకరు మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఇక్కడ 97%గా పర్సెంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా 561 మార్కుతో హైయెస్ట్ మార్కుగా సాధించిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా 12 మనం చూసుకుంటే గాయత్రి విద్యా మందిర్ హై స్కూల్ ఇక్కడ 12 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 12 మంది కూడా పాస్ అయ్యారు. ఇక్కడ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు అయితే లేదు. 100% కూడా ఇక్కడ రిజల్ట్ సాధించింది. అయితే ఇక్కడ 560 మార్కులు హైయెస్ట్ మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక 13 జడ్పిహెచ్ స్కూల్ కొత్త వలస మనం చూసుకుంటే ఇక్కడ 130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 109 మంది విద్యార్థులు పాస్ అవడం జరిగింది. 29 మంది విద్యార్థులు అయితే ఫెయిల్ అయ్యారు. ఇక్కడ 79% రిజల్ట్ గా సాధించిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ 555 మార్కులతో కొత్త వలస హై స్కూల్ సాధించింది 2024 సంవత్సరంలో. అలాగే ఇంకో చూసుకుంటే జడ్పిహెచ్ స్కూల్ కంటకాపల్లి చూసుకుంటే ఇక్కడ 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 32 మంది మాత్రమే పాస్ అయ్యారు. 80 మాత్రం ఫెయిల్ అయిన సందర్భాలు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ శాతం చూసుకుంటే 100కి 80% మంది మాత్రమే ఇక్కడ రిజల్ట్ లో పాల్గొంది. ఇక్కడ హైయెస్ట్ మార్కులు 541 సాధించారు. ఏదైతే కొత్త వలస ఏదైతే కంటకాపల్లి నుంచి మనం చర్చించుకుంటూ పోతే అలాగే ఏబిడబ్ల్యూఆర్ఎస్ వియ్యంపేట నుండి చూసుకుంటే ఇక్కడ 77 మంది విద్యార్థులు పాస్ పరీక్షకి అటెండ్ అయితే 74 మంది మాత్రమే పాస్ అయ్యారు. 3 ఫెయిల్ అయిన సందర్భాలు అయితే మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ రిజల్ట్ 96% గా చెప్పుకోవచ్చు. ఇక 541 ఇక్కడ హైయెస్ట్ మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక 16 చూసుకుంటే జడ్పిహెచ్ స్కూల్ అదే మళ్ళీ వియ్యంపేటలో మనం చూసుకుంటే ఇక్కడ 92 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 75 మంది పాస్ అయ్యారు. 17 మంది ఫెయిల్ అయ్యారు. 82%గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ హైయెస్ట్ మార్క్ 529 మార్కు అయితే ఇక్కడ సాధించారు. అలాగే ఇంకో విషయం చూసుకుంటే ఇక్కడ అమరావతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మనం చూసుకుంటే 19 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షకు అటెండ్ అయితే 17 మంది మాత్రమే ఇక్కడ పాస్ అయ్యారు. 2 ఫెయిల్ అయిన సందర్భాలు చూస్తున్నాం. ఇక్కడ 89% రిజల్ట్ అయితే సాధించింది. ఇక్కడ కూడా 520 మార్కులు హైయెస్ట్ మార్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే వైజయంతి హై స్కూల్ మనం చూసుకుంటే ఇక్కడ 8 మంది విద్యార్థులు ఉంటే 7 మంది పాస్ అయ్యారు. ఒకరు ఫెయిల్ అయిన సందర్భం ఇక్కడ 85%గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ మార్క్ 520. ఇక చివరగా కౌముది స్కూల్ నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి మనం చూసుకుంటే ఇక్కడ 5 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 5 మంది కూడా ఫెయిల్ అయిన సందర్భం మనం చూసాం. అయితే ఇక్కడ రిజల్ట్ 100%గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ మార్క్ 510గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కొత్త వలస మండలంలో 100% సాధించిన స్కూళ్ళు ఎన్ని ఉన్నాయంటే మనం ఒకసారి లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే సుమారు
19 స్కూల్లో ఉన్నటువంటి 10 స్కూల్లో 100కి 100% రిజల్ట్ని 2019 2024 ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్ లో సాధించమని చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఉందో దాంట్లో అద్దనపాలెంలో టాపర్గా కొత్తవలస మండలంలో టాపర్గా ఏంటంటే 592 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన స్కూల్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వీడియోస్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన BQ న్యూస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మర్చిపోద్దు, తప్పనిసరిగా లైక్ చేయండి.